కాదంబరి జత్వాని. సో ఈ పేరు దాదాపుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. ఎందుకంటే 2024 జూలై నెలలో ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టేకప్ చేసినటువంటి మొట్టమొదటి కేసు. గతంలో 2019, 2024 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముంబైలో మోడల్ అలాగే నటిగా ఉన్నటువంటి కాదంబరి జత్వానీని అనవసరంగా ఒక కేసులో ఇరికించి హింసించి బాధ పెట్టారు అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి కొన్నాళ్ళు ఇష్యూ నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ తిరుమల లడ్డూలో కల్తీ వివాదం తెర మీదకి వచ్చిందో ఈ కేసు అనేది కనుమరుగైపోయింది. సో తర్వాత మరలా ఇప్పుడు అది తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు మళ్ళీ చర్చకు వచ్చింది అంటే సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిఐడి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ఏం చెప్తుంది అంటే కాదంబరి జత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి 1,32,00,000 వరకు కూడా తీసుకోవటం జరిగింది. వివిధ సందర్భాలు దఫాలుగా అంటే ఒకేసారిగా కాకుండా డిఫరెంట్ టైమ్ లైన్ ప్యాటర్న్స్లో ఆమె బ్యాంక్ అకౌంట్కి విద్యాసాగర్ బ్యాంక్ అకౌంట్ నుంచి 1,32,00,000 వరకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. సో ఇది ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అంటే ఆమె అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. ఏదైతే అతను కేసుగా పెట్టాడో నన్ను బ్లాక్మెయిల్ చేసిందని, అలాగే ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ తోటి తన ల్యాండ్కి సంబంధించి వాటిని సేల్ చేయాలని చూసిందని, ఇట్లా ఏవైతే అతను పెట్టాడో ఆ ఆరోపణలన్నీ కూడా నిజమే. ఆమె బ్లాక్మెయిల్ చేయటం నిజమే. ఆ బ్లాక్మెయిల్ వల్లే అతను అంత డబ్బు ఇవ్వటం జరిగింది అని చెప్పి సిఐడి తమ ఛార్జ్ షీట్లో కోర్టుకు సమర్పించింది. మరి మొన్నటి వరకు బాధితురాలుగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా నిందితురాలిగా ఎలా మారింది? సో ఇది ఎవరికి అర్థం కానటువంటి అంశం. అయితే ఇక్కడ మనం కొన్ని చిన్న డాట్స్ని కనుక కనెక్ట్ చేసుకుంటే దీంట్లో కొన్ని విషయాలు మనకి క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో చాలామంది అనుకునేది ఏంటి అంటే మన దేశంలో చాలామంది అనుకునేది, ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు ప్రొటెస్ట్లు చేస్తున్న కాక్రోచ్ పార్టీతో సహా చాలామంది అనుకునేది ఏంటంటే దేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నడుపుతున్నది రాజకీయ పార్టీలు అని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే దేశాన్ని తమ ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తుంది కార్పొరేట్ సంస్థలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బడా బాబుల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది అందరూ ఒక పేరు పర్టికులర్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది ఎవరైనా కావచ్చు. టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్, మిలియనీర్స్ అని చెప్పుకునేటువంటి ఇండియా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దేశం మొత్తాన్ని కూడా నడిపిస్తుంది, ఇన్క్లూడింగ్ పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ లీడర్స్. వాళ్ళ చేతుల్లోనే దేశం మొత్తం నడుస్తుంది. ఈరోజు ₹1 పెరగాలన్నా, ఒక వస్తువు మీద ₹1 తగ్గాలన్నా, అలాగే సడన్గా గవర్నమెంట్ మారిపోవాలన్నా, లేదా ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలన్నా, సడన్గా ప్రతిపక్షం అధికార పక్షం అవ్వాలన్నా, అధికార పక్షం ప్రతిపక్షం అవ్వాలన్నా, సేమ్ అలానే ఇప్పుడు బాధితురాలు నిందితురాలిగా ఎలా మారాలన్నా కూడా ఇది వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇదే వాస్తవం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేసిద్దని చెప్పాను కదా. సో యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఈ కాదంబరి జత్వాని అనేటువంటి మోడల్కి దిగ్గజ స్టీల్ సంస్థ అధినేత JSW స్టీల్కి సంబంధించి సజ్జన్ జిందాల్ ఇతనికి పరిచయం ఉంది. సో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి రిలేషన్, అది ఎటువంటి రిలేషన్ అనేది మనకు తెలియదు. ఓవరాల్గా ఒక రిలేషన్, ఒక అండర్స్టాండింగ్ తోటి కొన్నాళ్ళు ముందుకు వెళ్ళిన మాట అయితే వాస్తవం. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఏదో చెడింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎక్కడా ఏంటి ఏ విధంగా అనేది పక్కన పెట్టేసేస్తే దాంతో ఈ అమ్మాయి అతన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. సజ్జన్ జిందాల్ మీద లోకల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ముంబైలో రేప్ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా కేసు తీసుకోలేదు. ఎందుకంటే సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ఏమీ చిన్న వ్యక్తి కాదు, ఒక కార్పొరేట్ దిగ్గజం కాబట్టి. సో దాంతో ఆమె ఒక ప్రైవేట్ కేసు పెట్టింది. మహారాష్ట్రలో కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసింది. ఆ కేసు తరువాత కోర్టు గైడెన్స్ ఇచ్చింది.
మీరు కేసు ఫైల్ చెయ్యండి, ఎందుకు చెయ్యట్లేదు, ముందు స్టేషన్లో కేసు ఫైల్ చేసి తర్వాత విచారణ చెయ్యండి, వాస్తవాలు ఏంటనేది కోర్టుకు తెలియజేసి ఛార్జ్ షీట్ వేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే సజ్జన్ జిందాల్ మీద అక్కడ కేసు ఫైల్ అయింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఆయన కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వచ్చాడు, శంకుస్థాపన చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా డిసెంబర్ 2023, బాగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 2023 మరలా ఏపీకి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. 2023 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి జిందాల్కి ఉన్నటువంటి రిలేషన్ కారణంగానే ఆయన కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు రావటం జరిగింది. ఇది వాస్తవం, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆయన ఒక ఫేవర్ కోరాడు. ఏంటి అంటే, ఫలానా అమ్మాయి ఈ విధంగా నన్ను వేధిస్తుంది, నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది, సో దీన్ని మీరు ఏదో ఒక విధంగా సెటిల్ చేయాలి అని వెంటనే యాక్షన్ స్టార్ట్ అయింది. సో ఈలోపు జరిగింది ఏంటి అంటే, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం తీశారు. ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో మనకి దొరికిన లీడ్ ఏంటి అంటే, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఒకటి దొరికాడు. సో ఇతనికి ఈ అమ్మాయికి ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏర్పడినటువంటి పరిచయం, ఆ తర్వాత వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు, కొంత రిలేషన్ ఏర్పడటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక రిలేషన్ ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్యలో కూడా. సో వీళ్ళిద్దరికి కూడా చెడింది ఓవరాల్గా. సో ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సో దీని మొత్తం ఓవరాల్గా సీన్ దొరికింది. సో ఇప్పుడు ఇతన్ని ఫ్రేమ్ చేసి ఈ అమ్మాయిని లైన్లోకి తీసుకురావాలని చెప్పి సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకున్న దాని ప్రకారమే అతనితో కేసు పెట్టించారు. కేసు పెట్టించి అక్కడి నుంచి ఆ అమ్మాయిని పిక్ చేసి ఏపీకి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టడానికి కారణం అది పెట్టాడు. అయితే ఇక్కడ పోలీసులు చేసినటువంటి ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అనేది కూటమి చెప్తూ వచ్చింది ఏంటి అంటే, అప్పుడు జనవరి 31, 2024, డిసెంబర్ 2023లో జిందాల్ కలిస్తే 1 మంత్ గ్యాప్ తర్వాత, అంటే జనవరి 2024 జనవరి 31 ఇక్కడి నుంచి ఏపీ పోలీసులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ముగ్గురు ఐపీఎస్ల ఆధ్వర్యంలో పోలీసులు ముంబైకి వెళ్ళటం, అక్కడ అమ్మాయిని క్యాప్చర్ చేయటం, ఇక్కడికి తీసుకురావటం జరిగింది. సో దీనికి 1 డే బిఫోర్, అంటే 31 ఏదైతే కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడో దానికి ఒక్కరోజు ముందు, అంటే జనవరి 30, 2024 వీళ్ళు వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. సో ఇది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటి అంటే, కేసు 31వ తారీఖు పెడితే ముంబై వెళ్ళాలి అన్న విషయం మీకు 30వ తారీఖునే ఎలా తెలుసు? సో అంటే మీరు ప్రీ ప్లాన్డ్ గానే, సో అతను కేసు పెడతాడు అనేది మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్లాన్డ్ గా మీరు ముందే ఇవన్నీ రెడీ చేసుకున్నారు. ఆ అమ్మాయిని ఫ్రేమ్ చేసి ఇరికించటానికి ఇదంతా మీరు ఫ్రేమ్ చేయటం జరిగింది. కాబట్టి వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, కేసు వచ్చిన తర్వాత కదా మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి అనేది కూటమి ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా దీని గురించి ప్రచారం చేయటం, ఓవరాల్గా ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా చాలా తెలివిగా వ్యవహరించింది. ఏంటి అంటే, అప్పట్లో చెప్పింది ఏంటి, పాపం మా అమ్మాయికి ఏమీ తెలియదు, పాపం పుణ్యం తెలియనటువంటి అమ్మాయి, జిందాల్ కేసు వాపస్ తీసుకోమని చెప్పి అమ్మాయి మీద ఒత్తిడి తీసుకురావడానికి, అక్కడ నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే ఇక్కడ కేసులో మేము బలంగా ఇరికిస్తామని చెప్పి బెదిరించడానికి ఆ అమ్మాయి మీద ఈ కేసు పెట్టి ఫ్రేమ్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి టార్చర్ చేశారు అని చెప్పి దీన్ని ఒక పెద్ద ఇది క్రియేట్ చేశారు. అయితే మరి అప్పుడు ఈ అమ్మాయి పాపం నిజంగా బాధితురాలైతే, నిజంగా ఈ అమ్మాయి గనక బాధితురాలుగా ఉండింటే ఆ టైంలో నిజంగా అప్పటి ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ ఇబ్బంది పెట్టింటే, ఆ అమ్మాయికి ఏ పాపం తెలియకపోతే, మరి అప్పుడే ఆ ఎఫ్ఐఆర్ని ప్రభుత్వం ఎందుకు కొట్టేయలేదు, ఎందుకు క్వాష్ చేయించలేదు, లేదా కోర్టులో ఒక పిటిషన్ వేసి ఆ ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పింది కదా కోర్టుకి, కేసు ఇప్పుడు లేదు కదా. సేమ్ అదే విధంగా అమ్మాయి మీద కేసు వెనక్కి తీసుకుని ఆ అమ్మాయిని ఆటోమేటిక్గా కేసు నుంచి రిలీవ్ చేసేసి ఉండాలి కదా. బట్ కూటమి ప్రభుత్వం అది చెయ్యలేదు ఇక్కడ.
చెయ్యకుండా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ముగ్గురు నిబంధనలను ఫాలో చెయ్యలేదు, కోడ్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి వాళ్ళ మీద వేటేసింది. ఈ అమ్మాయి మీద విద్యాసాగర్ పెట్టిన కేసు మాత్రం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఎందుకు ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది అంటే దీనికి ఇంకొక డాట్ కనెక్ట్ అవ్వాలి. అదేంటి అంటే రీసెంట్ గా సజ్జన్ జిందాల్ మరలా కడప వచ్చి జమ్మలమడుగులో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరలా ఇంకో శంకుస్థాపన రాయేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేసి ఇదంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఒక థ్యాంక్ యూ చెప్పి మరీ వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము స్టీల్ ప్లాంట్ ఆహ్వానిస్తున్నాం, కడప డెవలప్ అవ్వబోతుంది, రాయలసీమ డెవలప్ అవ్వబోతుంది అని చెప్పారు. సో ఇక్కడ మీరు ఆలోచించాలి, వైజాగ్ లో డేటా సెంటర్ వచ్చినప్పుడు వ్యతిరేకించి ఇంకేముంది, కరెంటు ఎక్కువ అయిపోయింది, పర్యావరణం పాడైపోయింది, వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది, వైజాగ్ వాసుల్ని అంధకారంలో ముంచాలని చూస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, గతంలో మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారో, గగ్గోలు పెట్టిన వాళ్ళు, మరి ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఆల్రెడీ రాయలసీమలో నీళ్లు లేవు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, ఈ కొద్ది గొప్ప నీళ్లు కూడా మాకు లేకుండా చేస్తారా అని చెప్పి ఎందుకు అనలేదు, ఎందుకు ఆహ్వానించారు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అనకాపల్లి దగ్గర ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ వచ్చినప్పుడు కూడా దీన్ని నానా హంగామా చేసినటువంటి వాళ్ళు, ప్రతి పెట్టుబడిని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు, సాగర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి ఇక్కడ పోర్టుల్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి డిఫెన్స్ పరికరాలు ఇక్కడ తయారవుతాయి, టెస్టులు జరుగుతాయి అంటే మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కావల్ దగ్గర ఉన్నటువంటి పోర్టు దగ్గర నానా రచ్చ చేసినటువంటి వాళ్ళు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఎందుకు ఆహ్వానించారు? సో ఇది అర్థం కావాలి. సో ఎప్పుడైతే సజ్జన్ జిందాల్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన రాయి వేసి చంద్రబాబు నాయుడు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడో ఇమీడియట్ గా బాధితురాలు కాస్త నిందితురాలైంది. సీన్ మారిపోయింది. ఆటోమేటిక్ గా సిఐడి పాత కేసును పూర్తిగా విచారించేసింది. కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి అమ్మాయి అకౌంట్కి డబ్బులు వెళ్ళిన విషయం మొత్తం బయటకు వచ్చేసింది. 1,32,00,000 వరకు ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిపోయింది. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి దాన్ని చక్కగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కార్పొరేట్ సంస్థలు నడిపించే దాన్ని బట్టే ఏదైనా నడుస్తుంది. ఇది న్యాయమా అన్యాయమా, అవతల వ్యక్తి బాధితుడా నిందితుడా, ఏదైనా డిసైడ్ చేసేది కార్పొరేట్ సంస్థలు మాత్రమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు జరిగింది కూడా ఒకటి చెప్తా. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి ఒక సంస్థకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్ఫార్మర్లు వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చారు. పక్క రాష్ట్రాల్లో 75,000 80,000 లోపు దొరుకుతున్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఒక్క మన రాష్ట్రంలో మాత్రం 1,50,000 పైన ఖర్చు పెట్టి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అప్పట్లో టీడీపీ చాలా గగ్గోలు పెట్టేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వీళ్ళకి అంత దోచి పెట్టేస్తున్నారు, ఒకటే సంస్థకి ఇచ్చేస్తున్నారు అని. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ మారాలి కదా అంటే మరలా అదే షిరిడి సాయి సంస్థకి అంతకంటే రేటు పెంచి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది? అది జగన్ సంబంధించినటువంటి వాళ్ళది అని చెప్పి ఆ రోజు గోల పెట్టినటువంటి టీడీపీ ఈ రోజు ఎందుకు ఇచ్చింది? ఎందుకు వాళ్ళకి మరలా అనుకూలంగా వ్యవహరిస్తుంది? ఎందుకు వాళ్ళకి అనుకూలంగా కాంట్రాక్ట్లు ఇస్తుంది? అది కూడా రేటు మళ్ళీ పెంచి. సో ఇది మీకే అర్థం కావాలి. దీన్ని బట్టి మీకు పిచ్చ క్లారిటీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను.